ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవని, ఎలాగైనా రాష్ట్ర ప్రజలను ఆదుకోవాలని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు వైసీపీ విజ్ఞప్తి చేసింది. మేడం ప్రెసిడెంట్, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇది వెరీ బ్యాడ్ మార్నింగ్ అంటూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు వైసీపీ అధికారిక ఎక్స్ ఖాతా నుంచి ట్వీట్ చేసింది. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పాయని, వైసీపీ కార్యకర్తలు భయాందోళనలతో జీవిస్తున్నారని పేర్కొన్నారు. దయచేసి రాష్ట్రపతి కలగజేసుకోవాలని ట్వీట్లో వెల్లడించారు. పల్నాడు జిల్లా వినుకొండలో పి కార్యకర్త దారుణ హత్య జరిగిన విషయం తెలిసింది. దాని తర్వాత అక్కడి స్థానికుల్లో ఆందోళనలు మొదలయ్యాయి. దీంతో వైసీపీ అధిష్టానంను ప్రజలను కాపాడాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు గురువారం ఉదయం వైసీపీ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ నుంచి పోస్ట్ పెట్టింది. ఏపీలో జరుగుతున్న అన్యాయాన్ని అడ్డుకోవాలని, ప్రతి భారతీయుడు తమకు మద్దతు ఇవ్వాలని వైసీపీ కోరింది. దీనిపై రాష్ట్రపతి జోక్యం చేసుకోకపోతే పరిస్థితి ఇంకా దారుణంగా మారే అవకాశం ఉందని ఆరోపించారు. వినుకొండలో సరీద్ వైసీపీ కార్యకర్త బుధవారం దారుణ హత్యకు గురైన విషయం తెలిసింది. దీనిపై జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు స్పందిస్తూ, ఇవి పాత కక్షలని, ఇదివరకే ఇరు వర్గాల నడుమ చాలా కేసులు ఉన్నాయని తెలిపారు. దీనిపై వైసీపీ నేతలు నిరాశలను వ్యక్తం చేశారు. ఇలాగే ఊరుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ కార్యకర్తలకు ప్రాణహాని ఉంటుందని ఆరోపించారు. దయచేసి ఏపీలో శాంతి భద్రతలకు కాపాడాలని రాష్ట్రపతిని కోరారు.